Unicorn on stage, Victory Venky. వెంకటన్న వెల్కమ్ టు పటాస్. వెంకటన్నకు నాకు చాలా మంచి అనుబంధం ఉందండి, బయట కూడాను యాజ్ ఒక సొంత బ్రదర్ లాగా. కానీ మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి రోస్ట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదన్నమాట. అన్నయ్య చాలా విలన్ క్యారెక్టర్స్ లో ఇప్పుడు నెంబర్ 1 ఉన్నారు. చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాలో ఒక దాదా అని చూసి 10 years ఏజ్ లో ఉన్నప్పుడే అనిపించింది అన్నమాట, ఏ సూపర్ నేను దాదాగిరి చేస్తా అనుకున్నాడు. అనుకునేసి ఒక రోజు ఒక షాప్ కి వెళ్ళి ఒక చాక్లెట్ కొట్టుకొచ్చాడు. రే నేను 5 రూపాయలు చాక్లెట్ కొట్టుకొచ్చిండ్రా బాయ్, చూసిర్రా ఆ షాప్ వాడు నా వెనక కూడా పడలే, వాడు భయపడి అక్కడే అయిపోయాడు. ఎలా కొట్టుకొచ్చాను? అరే ఏమున్నది రా బాయ్, ఇగో వాడికి 50 రూపాయలు ఇచ్చి సర్ఫ్ ప్యాకెట్ ఇమ్మన్నా, వాడు సర్ఫ్ ప్యాకెట్ తీసేలోపు 5 రూపాయలు చాక్లెట్ పట్టుకొని ఉరికొచ్చింది రా బాయ్. వెంకట్ దాదాగిరి చేయడం ఇలా కాదురా అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం బాగా అంటే ఉన్నాడు, కోరత దిమ్మ తిరిగిపోవాలి, అది దాదాగిరి అంటే. ఇప్పుడు చూడరా అని తెల్లారచ్చారు, రే నిన్నో కొన్ని కొట్టినా మస్తు ఏడిచి నా పేరు చెప్పడానికి కూడా భయపడ్డాడు, ఉచ్చ పోసుకున్నాడు. అది తెలుసా? ఎవరిని కొట్టావు? మా ఇంటి పక్క బుడ్డ పోరాడు మని కొట్టినా, వాళ్ళ అమ్మ నన్ను చొందు కూర్చున్నావు ఏందమైందంటే కూడా ఆడు చెప్పలే నా పేరు. దాదాగిరిలో అవే కాదు, అమ్మాయిల్ని పటాయించుడు కూడా ఉంటది, వాళ్ళని కూడా చేయాలి. అయితే రేపు చేస్తా, అలా చెయ్యొద్దు, తప్పు. రేపు అంటే టుమారో చేస్తాను రా బాయ్. ఫిష్ వెంకట్ అన్నకు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మంది అనుకుంటే అన్న ఫిష్లు బిజినెస్ చేస్తాడు, సో ఫిష్ వెంకట్ అని వచ్చింది. కానీ కాదు, అన్న ఫిష్లు పట్టేటట్టు చిన్నప్పుడు పోరిని గాలాలేసి పడేసి ఎంత మందిని పడేసిందంటే ఒక్కొక్క అమ్మాయికి, అంటే అమ్మాయిలను మెయింటైన్ చేయడం చాలా ఘోరం. ఒక్కొక్క అమ్మాయిని మెయింటైన్ చేస్తే ఒక్కొక్క వెంట్రుక ఊడిపోయింది. అందుకే అన్నను ఒకసారి చూడండి ఎంత మందిని. ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ ఒకప్పుడు చాలా లవర్ బాయ్ అన్నమాట. అన్నకు శోభన్ బాబు రింగ్ కూడా ఉండేది, ఆయనకు ముందుండేది అన్నకు ఎన్నుకుంది అంతే. మొన్న రీసెంట్ గా అన్న నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పిల్లలు వచ్చి, అంకుల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంకుల్. అయితే నన్ను చేయమంటారా, పోయి ఆడుకోపోర్రి. అదే అంకుల్ నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను అంకుల్. ఆడుకోర్రి, ఎవడన్నా అద్దాలు బాగా కొడితే నా దగ్గరికి రారు, వాళ్ళ సంగతి చెప్తా. అదే అంకుల్ క్రికెట్ ఆడుకుంటా అనుకున్నా, కొంచెం గ్రౌండ్ లీజ్కి ఇస్తారా? గ్రౌండ్ ఏడున్నదా? మీ నెత్తి మీద ఉంది. రే అది గ్రౌండ్ కి ఇచ్చేది కాదు, వెళ్ళిపో నడు. అయితే ఇంకోటి వచ్చాడు, అన్న ప్లీజ్ అన్న మా ఆవిడ కార్ నేర్పించమని గోల పెడుతుందన్న, నన్ను ఏం చేయమంటారా ప్లీజ్ అన్న, ఒక 2 గంటలు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేస్తా అంటేనే ఒప్పుకోలేదురా. అన్నకి బాగా అంటే బాగా పేరు తెచ్చుకొచ్చిన డైలాగ్ ఏంటండి, తొడగొట్టించిన అన్న. ఆ డైలాగ్ తోనే మీ నెంబర్ 1 అయిపోయి. ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే డైలాగ్ ఒకసారి చెప్తారన్న. కొట్టొచ్చినా తొడగొట్టించినా. ఈ డైలాగ్ అన్నకు ఊతపదంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి అన్నోళ్ళ బంధువులు ఒక పిల్లాడు పుట్టాడని తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఓడోటి మంచుకున్నాడు, చిన్న తొడగొట్రా, రే చిన్న తొడగొట్రా, పాప అప్పుడే పుట్టాడు 4 రోజుల గుడ్డు. రే తొడగొచ్చిందా, రే తొడగొట్టు ఇట్లా కొట్టాలరా, ఇట్లా కొట్టలేడు. 7 వచ్చిన తొడగొట్టు అని సార్. డాక్టర్ సార్ ఏం చేస్తున్నాండి, వాడు తొండంలో వాసింది, అట్లా కొట్టారండి సార్. నేను చెప్తే జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, బచ్చా బుడ్డపోడు గీడినాడా. ఒక అబ్బాయి వచ్చాడు, అంకుల్ నేను ఎగ్జామ్ కి వెళ్తున్నాను, ఈ పెన్ను మా మమ్మీ నాకు ఇప్పుడే పూజ చేసి ఇచ్చింది, దీంతో ఎగ్జామ్ రాసి పాస్ అవుతాను, ప్లీజ్ బ్లెస్ చేయరా. పెన్తో ఎగ్జామ్ ఎవడని రాస్తారు రా, పెన్నుతో ఒకసారి తొడగొట్టు. సరే అంకుల్. అన్న హీరో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఆ డైలాగ్ ఏంటంటే డైరెక్టర్ చెప్తున్నారు, సార్ అమ్మాయిని చూసి, సార్ ప్రియా నీ కళ్ళని చూస్తే నేను మైమర్చిపోతాను, ఇది డైలాగ్. రెడీ సార్, రెడీ యాక్షన్. ప్రియా నీ తొడలు చూస్తే నేను మస్తు మైమర్చిపోతా. ఇది వద్దు సార్. సార్ ఖుషి సినిమాలో ఒక సీన్ ప్యారడీ చేద్దాం. ఏంది అది? నువ్వు నన్ను అడుగు చూస్తావు, ఆ డైలాగ్ సార్ చెప్తా. యాక్షన్. సిద్ధు ఏంది నువ్వు నన్ను అడుగు, నేను తొడలు చూసినా. అదేంటి డైరెక్టర్ నడుమని చెప్పారు, నువ్వు స్కర్ట్ ఇక్కడ నుంచి ఈడు దాకా వేసుకుంటే తొడలు కాకపోతే నడుమెట్లా కనిపిస్తుంది.
సార్ అది కాదు, ఓ పని చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, మీకు ఇష్టమైన డైలాగ్, మీ ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఏంటిది? అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. ఇది మంచి డైలాగ్, దీన్ని చెప్తా. చెప్పండి సార్. యాక్షన్. అమ్మ తోడు తొడలన్నీ నరికేస్తా. సార్ ఇది మటన్ షాప్ కాదు సార్. ఒక పని చేయండి సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఇది సార్ డైలాగ్ కాదు. యాక్షన్. ఎవడు కొడితే తొడలు వాసిపోయి మొత్తం ఎర్రగా అవుతాయో వాడే ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. మీ గురించి ఇంత కామెడీలు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అంటూ మరి ఇప్పుడు ఏం కాదు, కొడక దొరుకుతావు ఇంటి దగ్గర.